నాయి వడ్లు 100 క్వింటాల్ అయినాయి. క్వింటాల్ అయితే క్వింటల్ కు 40 రూపాయలు అలాగనే ఇచ్చిన. సంచికి 2 రూపాయలు అదనంగా లారీ కానీ అమానులకు కానీ అవి ఎక్స్ట్రా 2 రూపాయలు అలాగనే ఇచ్చిన. అవి మాత్రం లారీలకు 500 ఇస్తున్నట. ఇప్పటి వరకు నేను ఇచ్చింది మాత్రం 2 రూపాయలు ఎక్స్ట్రానే. అవి క్వింటాల్ అలాగనే 40 రూపాయలు ఇచ్చిన. ఇవి 2 రూపాయలు సంచికి అలాగనే ఇచ్చిన. అయినా లారీలు వస్తలేమంటారు. మరి ఇవి ఆ లారీ 2 రూపాయలు కూడా లారీలకు సరిగ్గా ఇస్తే ఇప్పటికైనా లారీలు వచ్చు. అవి ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు? ఇస్తే బరోబరి లారీలు వస్తాయి, నిలబడతాయి. అవి ఇయ్యగానే ఇట్లా ఇది జరుగుతుంది. మరి ఎవరు తింటురు? సొసైటీ చైర్మన్ తింటుండా? మరి ఇంట్లో పని వాళ్ళు తింటురా? ఎవరు శేఖర్ కానీ ఎవరు కానీ ఇలా ఎవరు తింటురో అది తెలవాలి. అది తెలియగానే ఈ లారీలు కూడా చెప్తారు 500 ఇస్తారు అని చెప్తారు. మేము ఇచ్చేదేమో 1400, 700 సంచి పోతుంది ఒక లోడుకు. 1400, 500 పోతే 900 ఎవరు తింటారు? అది కావాలి మాకు. లారీలు ఈ ఇబ్బంది లేకుండా కావాలని మేము కోరుకుంటున్నాం. నెల రోజులు అవుతుంది అడ్డు పోసి. మ్యాచర్ రాకపోతే మళ్ళీ ఎండ పోయమంటే మళ్ళీ ఎండ పోసినాం. 12, 10, 11 ఇట్లా వస్తుంది. వచ్చినా కానీ పెట్టుకుంటలేరు. రైస్ మిల్క్ పోతేనేమో 20, 19 ఇట్లా చూపిస్తుంది. కానీ మా ముంగానే తీసి చూపిస్తారు. మరి 17 గవర్నమెంట్ 17 ఇచ్చింది. మరి 17 పెట్టుకోవాలి కదా. మరి 20 ఇస్తే మరి 20 వస్తాయి. మరి 5 సంచులు 6 సంచులు ఎందుకు కొట్టేస్తారు? 20 వచ్చినా కానీ గవర్నమెంట్ మోసుకోవాలని అంటుంది. మరి 20 వచ్చినా మోసుకుంటలేదు కదా. రైస్ మిల్ ఎందుకు తీసుకుంటలేదు? మరి మొలకొచ్చినా కానీ తీసుకోవాలన్నది గవర్నమెంట్. మొలకొచ్చినా కానీ మేము కాలు 10, 12 మ్యాచ్ రాస్తేనే తీసుకుంటలేరు. ఆడికి ఖచ్చితంగా రైస్ మిల్క్ పోతేనేమో 20 అంటున్నారు. మరి మొలకొచ్చినా కానీ తీసుకుంటలేరు. మరి ఎట్లా? మరి ఇది నెల రోజులు అవుతుంది ఈ వడ్లు పోసి. ఇక్కడ మ్యాచర్ రాలేదంటే మళ్ళీ ఒకసారి ఎండ పోసినా. ఇప్పుడు 12, 13 మ్యాచర్ వస్తుంది. అయినా కాంట పెడతలేదు. రైస్ మిల్లల్లా పోతే 20 వస్తుంది. అటు ఈ మ్యాచర్ 20 వస్తుందని, ఇక్కడ 12, 13 వస్తుందని, ఆడ 20 వస్తుందని 4 సంచులు 5 సంచులు కట్ చేస్తుంది. ఇప్పుడు 12, 13, 9, 10 వస్తుంది మ్యాచర్. ఒక సైడ్ 9, ఒక సైడ్ 10, ఒక సైడ్ 12, ఒక సైడ్ 13. 10 కూడా తీసుకుంటాను గవర్నమెంట్ 10 కూడా తీసుకుంటాడా? మరి 17 తీసుకున్నప్పుడు 13 వచ్చినా కూడా ఆడ 18. సన్నయ్య పోవద్దా? మరి సన్నయ్య ప్రభుత్వం పెట్టుమన్నది. సన్నయ్య ప్రోత్సహిస్తుంది. మరి సన్నయ్య పోవా? సన్నయ్య రైతులం కదా. నెల రోజులు అయిపోసి మూలకలు వచ్చినాయి. షిఫ్టింగ్ చేసినాము. డబల్ పైసలు అయినాయి. అట్లా అంతే. దాని గురించి ఇప్పుడు 3 జాగాలకు షిఫ్టింగ్ చేసినాం. 10,000 రూపాయల ఖర్చు వచ్చింది. నెల రోజులు అయిపోసి 13 లారీలు దొడ్డికి పోతే సన్నయ్య 2 లారీలే పోయినాయి. 2 వాళ్ళ దొడ్డికి పోయి ఒక పాల సన్నయ్య పోయినా. ప్రభుత్వమే చెప్పింది కదా పెట్టమని. అంతే ఇక